ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ నాలెడ్జ్ హబ్ డైలీ కరెంట్ అఫైర్స్ అండ్ జీకే అండ్ టెక్. వీడియో చూసే వాళ్ళందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు తేదీ 12 డిసెంబర్ 2024. ఈరోజున కరెంట్ అఫైర్స్ అండ్ జీకే చూద్దాం ఫ్రెండ్స్. చరిత్ర సృష్టించిన స్మృతి మందాన ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన 3వ వన్డే మ్యాచ్లో 105 పరుగులు చేసి ఒక క్యాలెండర్ ఇయర్లో 4 వన్డే సెంచరీలు చేసిన తొలి మహిళా బ్యాటర్గా స్మృతి మందాన చరిత్ర సృష్టించారు. ఈ క్రమంలోనే అత్యధిక సెంచరీలు 9 చేసిన ఆసియా మహిళా బ్యాటర్గా చమరి ఆటపట్టు రికార్డును సమం చేశారు. అంతర్జాతీయ పర్వత దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం డిసెంబర్ 11న నిర్వహిస్తారు. 1992లో యుఎన్ఓ ఈ దినోత్సవాన్ని ఏర్పాటు చేయగా 2003లో మొదటిసారిగా జరుపుకున్నారు. 2024 అంతర్జాతీయ పర్వత దినోత్సవ థీమ్ మౌంటైన్ సొల్యూషన్స్ ఫర్ ఎ సస్టైనబుల్ ఫ్యూచర్, ఇన్నోవేషన్, అడాప్టేషన్ అండ్ యూత్. పర్వతాల గురించి మరియు వాటి పర్యావరణ వ్యవస్థలను పునరుద్ధరించడం యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచేందుకు ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా యునిసెఫ్ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటారు. 2వ ప్రపంచ యుద్ధ సమయంలో ప్రభావితమైన పిల్లలు, తల్లులకు తక్షణ ఉపశమనం అందించడానికి యుఎన్ రిలీఫ్ రిహాబిలిటేషన్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా యునిసెఫ్ను డిసెంబర్ 11, 1946న ఏర్పాటు చేశారు. యునిసెఫ్ అనగా యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్. యునిసెఫ్ ప్రధాన కార్యాలయం న్యూయార్క్, అమెరికాలో కలదు. యునిసెఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ క్యాథరిన్ ఎం రసెల్. ఇన్సాల్వెన్సీ మరియు బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా ఐబీబీఐలో ఆర్బీఐ ప్రతినిధిగా వైభవ్ చతుర్వేది నియామకమయ్యారు. వాతావరణ సూచన కోసం గూగుల్ సంస్థ జెన్కాస్ట్ అనే ఏఐ మోడల్ను ప్రారంభించింది. యునెస్కో 2023 అవార్డులకు గాను భారత్లో ఉన్న అబత్స హయేశ్వరి ఆలయంను దాని పరిరక్షణ కోసం ఎంపిక చేసింది. ఈ ఆలయం నీడమంగళం అనగా అలాన్గుడి గ్రామం, తిరువరూర్ జిల్లా, తమిళనాడులో కలదు. ఇది ప్రముఖ శైవ క్షేత్రం మరియు దక్షిణామూర్తి క్షేత్రం. ఇటీవల వార్తల్లో కనిపించిన సుబారు టెలిస్కోప్ను నిర్వహిస్తున్న దేశం జపాన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ విభాగాల్లో ఉత్తమ పనితీరు కనబరిచిన 4 గ్రామ పంచాయతీలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జాతీయ ఉత్తమ పంచాయతీ అవార్డులు అందుకున్నాయి. చిత్తూరు జిల్లా బొమ్మసముద్రం పంచాయతీ గర్భిణుల సురక్షిత ప్రసవానికి అవసరమైన వైద్య సేవలు అందించేందుకు గాను, అనకాపల్లి జిల్లా న్యాయంపూడి గ్రామ పంచాయతీ 100% త్రాగునీటి కుళాయిల సౌకర్యం కలిగి ఉన్నందుకు గాను, అనకాపల్లి జిల్లా తగరంపూడి పంచాయతీ ఇళ్ల నుంచి 100% వ్యర్థాలు సేకరించి దాని నుంచి ప్రతి సంవత్సరం 72 టన్నుల ఎరువులు తయారు చేస్తున్నందుకు గాను, కృష్ణా జిల్లా ముప్పాల గ్రామ పంచాయతీ వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, కళాకారులు 900 మందికి పింఛన్లు ఇస్తూ సామాజిక రక్షణ కల్పిస్తున్నందుకు గాను ఈ అవార్డులు అందుకున్నాయి. ఏపీ హైకోర్టు వివరించిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 3 నెలల్లో హెల్మెట్ ధరించకపోవడం వలన 667 మరణాలు సంభవించాయి. రాష్ట్రంలో 8770 ట్రాఫిక్ పోలీసులకు గాను 1994 మంది ఉన్నారని వివరించింది. మలేరియా కోసం కొత్త రకమైన టీకాను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్నారు. RH5.1 లేదా మ్యాట్రిక్స్ M అనే పిలువబడే ఈ టీకా ఆఫ్రికాలో చిన్నారులపై పరీక్షలలో మంచి ఫలితాలను ఇచ్చింది. భువనేశ్వర్లోని జరిగిన జాతీయ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అండర్-20 పురుషుల ట్రిపుల్ జంప్లో తెలంగాణకు చెందిన కె ప్రణయ్ కాంస్య పథకం లభించింది. 2034 ఫిఫా ఫుట్బాల్ ప్రపంచ కప్కు సౌదీ అరేబియా ఆతిథ్యం ఇవ్వనుంది. 2030 ఫిఫా ప్రపంచ కప్ 6 దేశాలు ఉమ్మడిగా నిర్వహించనున్నాయి. స్పెయిన్, పోర్చుగల్, మొరాకో, అర్జెంటీనా, పరాగ్వే, ఉరుగ్వేలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ప్రస్తుతం ఫిఫా అధ్యక్షుడు గియానీ ఇన్ఫాంటినో. దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పౌర సేవలు అందించేందుకు, ప్రజల నుండి వినతులు స్వీకరించేందుకు వాట్సాప్ గవర్నెన్స్ను ప్రారంభించింది. తొలి దశలో ఇందులో 153 రకాల సేవలను అందించనున్నారు. ఇండియా ఇన్ ఫ్యూచర్ టెన్స్ నిఘంటువు. దేశానికి స్వాతంత్రం వచ్చి 2047 నాటికి 100 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా యునైటెడ్ నేషన్స్ ఫౌండేషన్ మరియు కౌన్సిల్ ఆఫ్ ఎనర్జీ మరియు ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ సంస్థలు సంయుక్తంగా రూపొందిస్తున్న నిఘంటువు ఇండియా ఇన్ ఫ్యూచర్ టెన్స్ 47 వర్డ్స్ ఫర్ 2047. ఈ నిఘంటువుకు గాను 47 పదాలను గుర్తించారు. అందులో కొన్ని పదాలు బ్లూ కార్బన్,
కల్చర్నామిక్స్, డిజిటల్ నోమడ్, 15 మినిట్ సిటీ, ఫ్లాక్స్. ఈ నిఘంటువును 2047 నాటికి సుస్థిరమైన మరియు సుసంపన్నమైన భారతదేశాన్ని సాధించడానికి అవసరమైన జ్ఞానం, భాషతో పాటు యువతను శక్తివంతులను చేయడానికి రూపొందిస్తున్నారు. ఈ నిఘంటువులో చేర్చిన పదాల్లో గేమిఫికేషన్, జెండర్ బాండ్స్, హెరిటేజ్ హబ్స్, జుగాడ్, రోబోకేర్ వంటి పదాలు ఉన్నాయి. అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శేఖర్ యాదవ్ వార్తల్లో ఉన్నారు. ఈయన ఇటీవల విశ్వ హిందూ పరిషత్ సదస్సులో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వలన జమాయిత్ ఉలేమా ఏ హింద్ సంస్థ పార్లమెంట్లో విపక్షాల సహాయంతో ఈయనపై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నాయి. నేచర్ కమ్యూనికేషన్ జనరల్లో ప్రచురితమైన నివేదిక ప్రకారం 2009 నుంచి 2019 మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా 60% పర్యాటక ఉద్గారాలు భారత్, చైనా, అమెరికా దేశాల నుంచే వెలువడ్డాయని వెల్లడించింది. ఈ దశాబ్ద కాలంలో చైనా 0.4 గిగాటన్నులు, అమెరికా 0.2 గిగాటన్నులు, భారత్ 0.1 గిగాటన్నులు పర్యాటక ప్రపంచ ఉద్గారాలు పెంచినట్లు ఈ నివేదిక తెలిపింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి 6.5% పరిమితం కావచ్చునని ఆసియా అభివృద్ధి బ్యాంక్ అంచనా వేసింది. ఇంతకుముందు వృద్ధి 7% ఉండొచ్చని ఏడీబీ అంచనా వేసింది. 2025-26 అంచనాలను కూడా 7.2% నుండి 7% తగ్గించింది. వరల్డ్ జస్టిస్ ప్రాజెక్టు WJP రూపొందించిన రూల్ ఆఫ్ లా ఇండెక్స్ 2024లో భారత్ 79వ స్థానంలో నిలిచింది. మొత్తం 142 దేశాలకు ప్రకటించిన ర్యాంకుల్లో డెన్మార్క్ తొలి స్థానంలోనూ, నార్వే 2వ స్థానంలోనూ, ఫిన్లాండ్ 3వ స్థానంలో నిలిచాయి. దక్షిణాసియా దేశాల్లో నేపాల్ తొలి స్థానంలో, శ్రీలంక 2వ స్థానంలో, భారత్ 3వ స్థానంలో ఉన్నాయి. లోక్సభలో కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 2023లో పిడుగుపాటు కారణంగా 55 మంది మృతి చెంది 8వ స్థానంలో ఉన్నట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా 1259 మంది దీనివల్ల మరణించారు. లోక్సభలో కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 5 జిల్లాల్లో క్రిటికల్ మినరల్స్ ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో గ్రాఫైట్, విజయనగరంలో మాంగనీస్ మరియు కోబాల్ట్, అనంతపురంలో టంగ్స్టన్, కడపలో లిథియం నిల్వలు ఉన్నాయి. రాష్ట్రంలో గ్రాఫైట్ నిల్వలు 4.3 మిలియన్ టన్నులు ఉన్నట్లు వివరించారు. గగనతల రక్షణలో భారత్ అమ్ములు పొదిలో సరికొత్త కవచం చేరనుంది. రష్యాకు చెందిన అల్మాజ్ యాంటీ సంస్థ అభివృద్ధి చేసిన వోరోనెజ్ రాడార్ వ్యవస్థ అందుబాటులోకి రానుంది. శత్రువులు ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణులను 8,000 కిలోమీటర్ల దూరం నుంచే గుర్తించే సామర్థ్యం ఈ వ్యవస్థ సొంతం. 34,000 కోట్లతో అల్మాజ్ యాంటీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకోనుంది ఇండియా. కర్ణాటకలోని చిత్రదుర్గ్ వద్ద ఈ వ్యవస్థను ఏర్పాటు చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఈ డీల్ ఒప్పందం కోసం DRDO అనుబంధ సంస్థ ఎలక్ట్రానిక్స్ అండ్ రాడార్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ERDO దేశంలోనే ఏఐతో పనిచేసే APOC సెంటర్ను, ఎయిర్పోర్ట్ ప్రొడక్టివ్ ఆపరేషన్ సెంటర్ను హైదరాబాద్ విమానాశ్రయంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ఈ సెంటర్ ఎయిర్ సైడ్, ల్యాండ్ సైడ్ టెర్మినల్ నిర్వహణ కార్యకలాపాలన్నింటినీ ఒకే వ్యవస్థ పరిధిలోకి తెస్తుంది. భారత పర్యాటకులకు వీసా లేకుండా గరిష్టంగా 60 రోజుల పాటు ఉండేందుకు థాయిలాండ్ ప్రభుత్వం అనుమతినిచ్చింది. సిరియా ఆపద్ధర్మ మరియు తాత్కాలిక ప్రధానిగా అల్ బషీర్ నియామకమయ్యారు. 2025 మార్చి 1 వరకు ఆయన ఈ పదవిలో ఉండనున్నారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.